హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. 13వ రోజు రెండవ ప్రోమో వచ్చింది. దీంట్లో ముఖ్యంగా శేఖర్ భాషా గారికి గుడ్ న్యూస్ కదా. ఎంత అద్భుతమైన న్యూస్, ఎమోషనల్ న్యూస్. సో అతనికి కొడుకు పుట్టాడు అనే వార్త అయితే చేరవేశారు. ఫుల్ ఎమోషనల్ అది ఎవరికైనా. సో కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇక ముఖ్యంగా సోనియా ఆకులను పీకి పారేశారు నాగార్జున గారు. మామూలుగా కాదు. ఎందుకంటే విష్ణుప్రియ విషయంలో ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఇలాగే తయారవుతారని ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని అనడం చాలా దారుణం అదని. సరే, విష్ణుప్రియ ఎలా అయినా అనవచ్చు, అది ఏంది అనేది తర్వాత సంగతి. ఎందుకంటే ఆమె తప్పు చేసినా నువ్వు తప్పు చేయకూడదు కదా. పైగా నువ్వు అందరికి శుద్ధులు చెప్పేదానివి, బుద్ధులు చెప్పేదానివి. ఆమెది వదిలేయి, నువ్వు అనడం తప్పు అనేది నాగార్జున గారి అభిప్రాయం. నేను కూడా అదే అనుకుంటాను. ఎందుకంటే ఈమె ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైంది. నేనే విన్నర్ని, ఇంక ఎవరు లేరు అనే టైపులో సోనియా ఆకుల ఉంది. ఆకులని రాలిపోయి చెట్టును కూడా ఏళ్ళతో సహా పీకి పడేస్తారు ఇట్నే ఉంటే. సో దట్స్ నాట్ రైట్. ఇంకా బాగా తగ్గించుకొని ఆటను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సెకండ్ ప్రోమో కూడా ఇరిగి తీశారు, మామూలుగా లేదు. ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంది. మళ్ళీ లైవ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్.